నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. మీకు ఒక పేరు చెప్తే వెంబడే గుర్తుపట్టలేకపోవచ్చు. అర్జుమన్ గుల్జార్ దర్ ఎవరైనా అనుకుంటారు. బట్ హంజా బుర్హాన్ అంటే వెంబడే గుర్తుపట్టేస్తారు, టక్కున గుర్తుపట్టేస్తారు. పుల్వానా అటాక్ మాస్టర్ మైండ్. ఇతని కోసం భారతదేశం ఎప్పటి నుంచో వేటాడుతుంది. ఇతన్ని అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ లేదా దురంధర్, గుర్తు తెలియని ఆగంతకులు అతన్ని కాల్చి చంపారు పాకిస్తాన్లో గురువారం. శుక్రవారం అతని ఫ్యూనరల్ జరిగింది. ఈ అల్బదర్ అనే టెర్రర్ అవుట్ఫిట్ కోసం ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్లో క్యారీ అవుట్ చేసిన ఆపరేషన్స్ చిట్టా విప్పితే ఇవాళ మొదలెడితే రేపు సాయంత్రం దాకా చెప్పాల్సి ఉంటుంది. అన్ని బీభత్సమైన దుర్మార్గమైన ఆపరేషన్స్ ఇతను క్యారీ అవుట్ చేశాడు. అతని కోసం వెతకని చోటు లేదు భారతదేశం. చివరికి కుక్క చావు చచ్చింది ఎక్కడంటే పాకిస్తాన్లో చచ్చాడు. అది కూడా గుర్తు తెలియని ఆగంతుకుల చేతిలో లేదా దురంధర్ల చేతిలో, ఎవరు ఎలా అన్వయించుకుంటే అలా. ఇతనికి కోడ్ నేమ్ ఒకటి ఉంది, డాక్టర్ అని. మోస్ట్ వాంటెడ్ ఇన్ ఇండియా. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎలాబొరేటెడ్ టెర్రర్ నెట్వర్క్ బిల్డ్ చేయడంలోను అండ్ అలాగే ఈ పుల్వామా అటాక్ మాస్టర్ మైండ్ అండ్ స్కెచ్ గీసింది కూడా ఇతనే. అండ్ అతను ఇస్లామాబాద్లో అతన్ని అంత్యక్రియలకి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఒక స్వాతంత్ర సమరయోధులో లేకపోతే పేరు మోసిన నేతో చనిపోతే పోటెత్తినట్టు జనం ఎలా వస్తారో ఇతని ఫ్యూనరల్కి అలా వచ్చారనమాట. అక్కడ ఎవరు వచ్చింది ఇందులో హై ప్రొఫైల్ సెవరల్ హై ప్రొఫైల్ అండ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, యుఎస్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులు వచ్చారు. వాళ్ళలో వచ్చిన వాళ్ళలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, అలాగే ఇతను యుఎస్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్, ఇంకా అల్బదర్ చీఫ్ భక్త్ జమీన్ ఖాన్. వీళ్ళు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అతని ఫ్యూనరల్కి అటెండ్ అయ్యారు ఫ్రైడే నాడు. చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటిదాకా ఏంటంటే శుద్ధపూస మాటలు చెబుతున్న పాకిస్తాన్, అబ్బే పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఎందుకుంటారు, మరి ఉన్నోళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఎవరు, వాళ్ళు సాధారణ పౌరుల. ఇవాళ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లా సయ్యద్ అసీం మునీర్కి. ఇప్పుడు ఇతన్ని చంపింది ఎవరనే దాని మీద లెక్కకు మిక్కుటంగా సందేహాలు ఉన్నాయి. పాకిస్తాన్ సహజంగానే గన్ను భారతదేశం వైపు తిప్పుతుంది. ఏమని, అదిగో భారతదేశం వాళ్ళు వచ్చి చంపేశారు, అతను ఒక కాశ్మీర్ పోరాట యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు అని చెబుతుంది. దానికి హిజ్బుల్ ముజాహిదీన్, అల్బదర్ ఈ సంస్థలన్నీ వంతపడింది. ఇంకా చాలామంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే 100 మంది దాకా వచ్చారు. వాళ్ళందరికీ విఐపీ సెక్యూరిటీ. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. టెర్రరిస్టులకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా ఊరేగించి సగౌరవంగా పంపించి సకల మర్యాదలు చేసే ఉగ్రదేశం ఏదైనా ఉందంటే అదే. అంటే ఆ దేశం అనకూడదు, ఒక ఉగ్రవాద విశ్వవిద్యాలయం అది. ఎవరికి ఉగ్రవాదులు కావాలన్నా సరఫరా చేయడానికి ఆన్ డిమాండ్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటారు. యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళని సైన్యం అంటారు, యూనిఫామ్ తీసేస్తే ఉగ్రవాదులు అంటారు. సౌదీ అడిగినా ఇస్తారు, ఇంకే దేశం అడిగినా ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నది అదొక్కటే మానవ వనరులు, వాళ్ళకి చేతనైంది కూడా అదొక్కటే టెర్రరిజం. సరే, ఇంతకీ ఇప్పుడు సయ్యద్ అసీం మునీర్ క్లెయిమ్ ఏంటి? అంతర్జాతీయ వేదికల మీద మన మీద నింద మోపుతున్నాడు కదా, ఇప్పుడు విజువల్తో సహా చిక్కారు. ఎక్కడ పెట్టుకుంటారు మొహం వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కనెక్షను, ఇన్నాళ్ళు సయ్యద్ అసీం మునీర్ జాగ్రత్త పడ్డాడు, ఇలాంటివే పెద్ద బయటికి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అప్పుడు చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకి పాకిస్తాన్ ఆర్మీ చేత వాళ్ళ శవాలు మోయించాడు అక్కడ. అది అయిపోయిన తర్వాత కాంట్రవర్సీ పెద్దది అయ్యేప్పటికీ సైలెంట్గా ఉండమన్నారు. ఐఎస్ఐ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కానీ ఇదేమో మరి ఫ్రైడే అయ్యేసరికి ఫెంటలు విపరీతంగా వచ్చేసారు, పోటెత్తారు జనాలు. అందరూ విఐపీలే, అంటే విఐపీ టెర్రరిస్టులు అనమాట, వివిఐపీ టెర్రరిస్టులు. ఇంకో సంకేతం ఏం పంపించాడు ఆయన, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థల చీఫ్లు వచ్చారు ఇక్కడికి. వాళ్ళ సెకండ్ రంగ్ లీడర్స్ అందరూ ఎక్కడ ఉన్నారంటే బంగ్లాదేశ్లో ఉన్నారని తెలిసిపోయింది. జల్లెడ పడితే ఎంతసేపు అండి ఎవరెక్కడ ఉన్నారని చెప్పడానికి. భారతదేశం దగ్గర మొత్తం సమాచారం ఉంది. వాళ్ళందరూ బంగ్లాదేశ్కి వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి మొన్నటిదాకా గౌరవ మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉండగా సకల ఏర్పాట్లు చేశారు. సొరంగాల నుంచి వచ్చారు, ఈదుకుంటూ వచ్చారు, పొలాల గుండా వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చారు, పాక్కుంటూ వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, భయం లేకుండా వచ్చారు. బీఎస్ఎఫ్ వాళ్ళని ఏమంటానికి లేదు. బీఎస్ఎఫ్ ఏమనంటే లోకల్ పోలీస్ బీఎస్ఎఫ్ మీద దాడులు చేస్తారు. లోకల్ పోలీస్ అంటే ఎవరో ఏం కాదు, యూనిఫామ్ వేసుకున్న టీఎంసీ కార్యకర్తలు. ఈ సకల భోగాలు అనుభవిస్తున్న టెర్రరిస్టు గ్రూపులకి ఇవాళ సువేందు అధికారి ప్రభుత్వం సినిమా చూపిస్తోంది. ఆయన అసలు ఏమాత్రం బార్డర్ దగ్గర అనుమానంగా కనిపిస్తే కాల్ చేయండి. అబ్బే పుట్టుమచ్చలు, నువ్వు 10th క్లాస్ ఎక్కడ చదివా, మీ హెడ్ మాస్టర్ పేరేంటి, ఇవేం లేవు. బార్డర్ దాటి ఇటు వస్తున్నాడా కాల్ చేయండి అంతే. దీనివల్ల ఏంటంటే ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయారంటానికి లేదు, ఆల్రెడీ పాతుకుపోయి ఉన్నారు కదా బెంగాల్లో. మమతా బెనర్జీ 15 ఏళ్ల పరిపాలనలో సంవత్సరానికి 10 లక్షల మందిని అక్కడి నుంచి ఇక్కడికి తరలించింది ఆవిడ.
ఈదుకుంటూ వస్తారు, బోట్లు వేసుకుంటూ వస్తారు, సొరంగాల నుంచి వస్తారు, రకరకాలు. బీఎస్ఎఫ్ అధికారులని అక్కడ పనిచేసిన వాళ్ళని అడిగితే చెప్తారు. పైన నీటి పైన ఒక గొట్టం తేలుతూ కనిపిస్తుంది. ఈ లేదు అనుకో గొట్టమే కాదని. కింద ఈదుకుంటూ వస్తాడు, వాడికి ఆక్సిజన్ కోసం అది పెట్టుకుంటాడనమాట. అది. ఇలాంటి ఎన్నో విన్యాసాలు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి చొరబడిన వాళ్ళు సెకండ్ రంగ్ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారు, ద్వితీయ శ్రేణి టెర్రరిస్టులు ఉన్నారు. ఆరితేరినోళ్ళు ఏది విధ్వంసకర కార్యకలాపాలలో పూర్తిగా తర్ఫీదు, శిక్షణ అండ్ గౌరవ మర్యాదలు వాళ్ళ దేశంలో పొందినోళ్ళు ఈ రెండు దేశాలకులోనూ వాళ్ళని ఆరాధనీయంగా చూస్తారనమాట. టెర్రరిస్టులు కదా వాళ్ళు, దేశభక్తులు కదా వాళ్ళకి చూస్తారు. భారతదేశంలో పొగబెట్టడానికి, అగ్గిపుల్ల గీసి మంటలు అంటించడానికి ఆ జనాభా దిగారు ఆల్రెడీ. ఇప్పుడు ఆ దిగంగాను టాప్ కమాండర్స్ అందరూ కూడా ఇక్కడ మనం గమనించాల్సింది రెండు స్పష్టంగా చూడాలి. బంగ్లాదేశ్ని విడిగా చూడండి, పాకిస్తాన్ విడిగా చూడండి. పాకిస్తాన్లో కమాండర్స్ ఉన్నారు, చీఫ్లు ఉన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్, అల్బదర్, ఇంకా చిల్లర లష్కర్ ఎ తోయిబా అండ్ జైషే మహమ్మద్, ఇంకా చిల్లర మల్లర్ గ్రూపులు, ఫోరం ఫర్ రెసిస్టెన్స్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ పేర్లు మార్చుకుంటుంటారు. వీళ్ళందరూ చీఫ్లు అక్కడ ఉన్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బంగ్లాదేశ్కి పంపించారు. ట్రైనింగ్ ఎక్కడ జరుగుతోంది? మనకి లాల్ మునీర్ హట్ అని సిలిగురి నుంచి చూస్తే మనకి కనిపిస్తుంది. ఒకప్పుడు అది బ్రిటిష్ వాళ్ళకి ఎయిర్ స్ట్రిప్ అనాలి, ఎయిర్పోర్ట్ అనలేము, ఎయిర్ స్ట్రిప్. వాళ్ళ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వాళ్ళు వాడుకున్నది. దాన్ని ఇప్పుడు చైనా డెవలప్ చేస్తోంది. చైనా ఫండ్ చేస్తోంది, డెవలప్ చేస్తోంది బంగ్లాదేశ్ కోసం. దాని కాంట్రాక్టర్ కడుతున్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. అంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులే కాకుండా నిర్మాణాలు చేసేవాళ్ళు కూడా, విధ్వంసం చేసేవాళ్ళు కాదు, నిర్మాణాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. చదువుకున్న వాళ్ళు ఉంటారుగా. సరే, ఇప్పుడు దీనికి చుట్టూ లాల్ మునీర్ హట్ ఎయిర్పోర్ట్ చుట్టూ దగ్గర వాళ్ళు చేస్తున్నది ఏంది? ఇప్పుడు ఈ బహవల్పూర్లో మొత్తం 9 క్యాంపులు డిస్మాంటిల్ చేసిన తర్వాత ఉగ్రవాద విశ్వవిద్యాలయానికి చిరునామా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ ఉగ్రవాద యూనివర్సిటీని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో ఈ ఈ ఎయిర్పోర్ట్ దగ్గర, ఇది ఎయిర్ స్ట్రిప్ దగ్గర, లాల్ మునీర్ హట్ ఎయిర్ స్ట్రిప్ దగ్గర, అది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఫర్ డిఫెన్స్ పర్పసెస్ అని అంటారు, కానీ సివిల్ పర్పస్. దాన్ని ఆనుకుని ఒక 10 ఎకరాల్లో విశ్వవిద్యాలయం కడుతున్నారు వాళ్ళు. మరి అన్నప్పుడు మనం అప్రమత్తం అవ్వాలి కదా. అప్రమత్తం అవ్వమని మమతా బెనర్జీ గారికి చెబితే ఆవిడకి సర్రని కాలింది. ఏంటి, నా రాష్ట్రం నేను చూసుకుంటాను, మీరెవరు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం తగు. సిలిగురిలో నుంచి మనం గనక చూస్తే కన్సూప్ మేరలో లాల్ మునీర్ హట్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంటుంది, అంత దగ్గర బంగ్లాదేశ్. అక్కడ ఒక ప్రమాదకరమైన టెర్రరిస్ట్ యూనివర్సిటీ వస్తుంది, ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్ని వాళ్ళు కడుతున్నారు చైనా వాళ్ళు. అక్కడి నుంచి క్యారీ అవుట్ చేసేది డిఫెన్స్ ఆపరేషన్స్ అని అంటారు, కానీ అది ఉగ్రవాదులు స్థావరంగా మారబోతుంది అనే స్పష్టమైన సమాచారం అందిన తర్వాత, ఆవిడకి చెప్పిన తర్వాత కూడా ఆవిడ వెళ్ళా. ఎందుకంటే ఆవిడకి వాళ్ళ ఓట్లు కావాలి, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. రేషన్ కార్డులు, పాన్ కార్డులు, ఇంకా పాస్పోర్ట్లు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్యాకేజీలు. ఆ ప్యాకేజ్ డబ్బులు మళ్ళీ ఈవిడే ఇస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా టీఎంసీ కోసం గూండాల మాదిరి పనిచేయాలి. చేశారు. బట్ గాన్ ఆఫ్ ద డేస్. జహాంగీర్ ఖాన్ మొన్నటికి మొన్న వచ్చి ఏం చెప్పాడు? ఫాల్టా నియోజకవర్గం గురించి కంటెస్ట్ చేసింది. నేను తప్పుకుంటున్నాను, సువేందు అధికారి డెవలప్మెంట్ మోడల్ నాకు ఇబ్బడిగా నచ్చింది. నీకే కాదు, నీ బోటి షాజహాన్ షేకులకి, ఇలాంటి కొన్ని లక్షల మందికి నచ్చాలి. నచ్చకపోతే తరిమి తరిమి కొడతారు బార్డర్ నుంచి. ఇంకా సువేందు అధికారి ప్రభుత్వం మర్యాదగా ఉంది కాబట్టి ఇలా వదిలేశారు. లేకపోతే వైట్ హౌస్లో ఎవడో కాలుపులకు తెగబడ్డాన్ని విచక్షణారహితంగా కాల్చేశారు చూడండి, వైట్ హౌస్ దగ్గర నిన్న రాత్రి. అలాగే జరగాలి. కానీ ఎంతో కొంత డెమోక్రటిక్ స్పిరిట్ తోటి వెళ్దామనే ఉద్దేశంతో సువేందు అధికారి ప్రభుత్వం ఆగింది. నీలాంటి టెర్రరిస్టులని కూడా అవకాశం ఇస్తుంది. మారుస్తారా? మంచిది. మారరా? జనం చూసుకుంటారు. సో ఓవరాల్గా ఏంటంటే పిక్చర్ ఇది, రోజీ పిక్చర్. పాకిస్తాన్లో టాప్ కమాండర్స్, సెకండ్ రంగ్ బంగ్లాదేశ్లో, ఆపరేషన్స్ వెస్ట్ బెంగాల్లో. లింక్ ఇలా ఎస్టాబ్లిష్ అయింది కదా. సో ఇప్పుడు ఈ నెట్వర్క్ని పట్టుకొని భారత నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. పుల్వామా మాస్టర్ మైండ్ అతను హంజా బుర్హాన్, అతను లెక్కలేని ఆపరేషన్స్ చేశాడు అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో మరి అతన్ని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరిగినాయి. ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ పోయాడు. మేబీ అరౌండ్ 30-35 ఉంటాడేమో. అతని అంత్యక్రియలు అయితే పేరు మోసిన టెర్రరిస్ట్ గ్రూపుల నాయకులందరూ వెళ్ళి ఒక స్వాతంత్ర సమరయోధుడికి నివాళులు అర్పించినట్టు చేస్తుంటే, అది కూడా పాకిస్తాన్ ఇస్లామాబాద్లో. ఇవాళ మాకు టెర్రరిస్ట్కి సంబంధం లేదు, వాళ్ళెవరో అని పోరంబోకు మాటలు మాట్లాడుతున్న సయ్యద్ అసీం మునీర్ని ఎవరైనా నమ్ముతారా? అసీం మునీర్ ఇప్పుడు రేపు పొద్దున ఇవాళ యూనిఫామ్ వేసుకొని ఫీల్డ్ మాస్టర్గా నువ్వు కనిపిస్తున్నావు, కానీ రేపు అన్ని ఎల్లవేళ్ళలో ఒకలా ఉండదు. అమెరికా ఆల్రెడీ ట్రంప్ని నువ్వు మోసం చేసావని చెప్పి నేను టిష్యూ పేపర్లా తీసి అవతల పడేశాడు. రేపు పొద్దున అన్ని దేశాలు నిన్ను టిష్యూ పేపర్లా చూస్తాయి. మొహం ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచించు.